ఓకే. అండ్ వెన్నెల కిషోర్ గారి గురించి చెప్పండి. అండ్ ఆయన క్యారెక్టర్ వాజ్ అంటే లైక్ కంప్లీట్లీ ఒక డిఫరెంట్ వేలో ఉంటుంది. సో ఆయనకి కథ చెప్పినప్పుడు ఆయన ఎంత ఎక్సైట్ అయ్యారు? ఆయన అంటే ఫస్ట్ పార్ట్లో కూడా ఆయన ఎప్పుడు నేను కామెడియన్లా ట్రీట్ చేయను. ఆయన ఎందుకో నాకు కొత్త వెరైటీగా రాయాలని అనిపిస్తుంది. సో ఫస్ట్ పార్ట్ చూసుకున్నా కూడా కొంచెం సీరియస్ కైండ్ ఆఫ్ రోల్. ఇది ఫస్ట్ బేసిక్గా వెన్నెల కిషోర్ గారు అనుకోలేదు అనమాట. ఎందుకంటే చనిపోయారు, ఇప్పుడు ఆల్రెడీ అజయ్ గారిని తెస్తున్నా, మళ్ళీ ఇంకొకళ్ళు సేమ్ మరి ఇంతమంది సేమ్ వాళ్ళని తేలేం కదా, ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో చనిపోయారుగా అనిపించింది. కానీ ఆ క్యారెక్టర్ డ్వెల్ చేశాక ఒక కొత్త యాక్టర్ని పెడితే మరీ సీరియస్ అయిపోయి వేరేలాగా వెళ్తుంది అని ఒక చిన్న ఇది అనిపించి సడన్గా స్ట్రైక్ అయినమాట. వెన్నెల కిషోర్ గారు ఉంటే ఎలా ఉంటుంది అని ఒక చిన్నది తెచ్చి సరే లుక్ లైక్ ఆయన వచ్చారు. సో ఆయన యాడ్ అవ్వడం వల్ల ఏంటంటే అంటే ఆడియన్స్ అటు ఎంజాయ్ చేస్తూనే ఆ సీరియస్నెస్ అది కొద్ది బ్యాలెన్స్ అవుద్ది అని అనిపించింది. సో ఆయన ఫస్ట్ మామూలుగా ఏంటి అసలు క్యారెక్టర్ ఏంటి అది ముందు లేదు అనేసరికి ఆయన డిసప్పాయింటెడ్, అదేంటి నేను లేను ఇది అని. దాని తర్వాత లేదు సార్ రాశాను ఒకటంటే, ఏదో నేను అడిగాను రాస్తావా బాగుందా అది అని చెప్పగానే ఆయన బాగా ఎక్సైట్ అయ్యారు అనమాట. సో దాని తర్వాత ఇంకా